వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణ ఈ కుల సర్వే ప్రజెంటేషన్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు సర్వేలో తప్పు జరగలేదు, ఇటు బీఆర్ఎస్ బీజేపీలే తప్పుపడుతున్నాయి, సర్వే చేసింది నా పదవి కోసం కాదు మంచి కోసమే, ఇందులో పాల్గొనకుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను సామాజికంగా బహిష్కరించాలి, మరోవైపు మోదీ పుట్టుకతోనే బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఒకసారి నేనేమన్నారో చూసిన తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. బైట్ ప్లీజ్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి, ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి, ఢిల్లీ నుంచి పైనుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని, ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. పైసలు చూసి గెలిపించలే, ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించారు. తుంగతుర్తిలో మందుల శామెల్ కావచ్చు, లేకపోతే షాద్ నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా, ఎవరన్నా అనుకున్నా తప్పే. డబ్బులతోనే గెలిచేటట్టు ఉంటే చంద్రశేఖరరావు 100 సీట్లు గెలిచేటోడు. లారీలో కొద్ది పైసలు ఉన్నాయి, ఆయన దగ్గరనే కాదు, ఆయన కొడుకు దగ్గర, ఆయన బిడ్డ దగ్గర, ఆయన అల్లుని దగ్గర, ఆయన సడకు దగ్గర, అల్మారీలలో బీరువాలలో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి. మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు? కామారెడ్డిలో చంద్రశేఖరరావుని బలకేసి కొట్టిరు ప్రజలు. కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి. ప్రజలలో శ్రమ ఉంటే, ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, అది మొత్తానికి కుల సర్వే బీసీ లెక్కపై తెలంగాణలో రాజకీయంగా వాడివేడి చర్చ, విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది పార్టీల మధ్య. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బీజేపీ నుంచే స్టార్ట్ చేద్దాం. పెద్ద విమర్శ ఫేస్ చేసింది బీజేపీయే కాబట్టి ఏంటండి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ మోదీ అంటే బీసీ కోసం మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ మనస్తత్వం అంతా ఉన్నత వర్గాలకు సంబంధించే ఉంటుంది, న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉండదు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారు, బయట కూడా ప్లే చేశాం కదా, ఏంటి? నమస్కారం మీకు, కోపాన్ మెంబర్స్ కి, వీక్షకులకు నమస్కారం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ లేదా అంతకుముందు జనసంఘ పార్టీ యొక్క విధి విధానాలు, సిద్ధాంతాలు అన్ని కూడా వారికి అర్థమే ఉన్నాయి. ఒకనొక కాలంలో ఈ యొక్క ఆలోచన ధోరణితో ఈ యొక్క పరివార క్షేత్రాల్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, వారికి తెలియదని కాదు,
బీజేపీ కానీ విచార పరివార్లు కానీ జనసేనలు కానీ ఈ కులాల ప్రస్తావనతో రాజకీయాలు చేయడం స్వార్థం కోసం చేయడం కాదు. ఉంది ఒకవేళ కనుక ఎవరైనా కానీ ఓసీలు ఉన్న బీసీల గురించి ఆలోచించేటువంటి పార్టీ, ఓసీలు ఉన్న ఎస్టీల గురించి ఆలోచించేటువంటి పార్టీ. అంటే బీసీలు ఉంటేనే బీసీల గురించి మాట్లాడతా భారతీయ జనతా పార్టీ. దానికోసం కులం కన్వర్ట్ చేసుకోవడం, ఆ కన్వర్ట్ చేసుకున్న తర్వాత బీసీ కాడ వాడుతున్నట్టు మాట్లాడడం, ఇది వారి స్థాయికి తగదు. ఆ రకంగా ఒకసారి పొగుడతారు, ఒకసారి ఇంకో రకంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ఒక స్టాండ్ వారిది. ఎప్పుడేం మాట్లాడతారో అర్థమైతే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఆ వర్డ్ వాడద్దో లేదో కానీ చిల్లరగా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మొత్తంగా కూడా పరిపాలనలో మోదీ గారు వారి ఆలోచన స్వార్థం కోసం వాడి ఆ గేమ్ ప్లే చేస్తున్నట్టు చూపించండి. సర్వే జన సుఖినో భవంతు అనే ఒక నానుడి ఊరికే మేము అడాప్ట్ చేయలేదు. వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలోచన మన భారతదేశంలో కొనసాగుతా ఉన్నది. అదే మా యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ స్వార్థం కోసం కార్డు వాడి ఆ ఓటు పొందేటువంటి ప్రయత్నం మేము చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్డు వాడకుండా ఏ పార్టీలైనా ఉంటాయండి. ఇప్పుడు పలు సందర్భాల్లో విమర్శలను ఫేస్ చేసేటప్పుడు సమాధానం చెప్పే క్రమంలో ప్రధానమంత్రి బీసీ అయ్యా అని మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ లేవా? సో అంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడతారు కదా, అంటే ఈ కార్డు వాడకుండా ఏ పార్టీలైనా ఉంటాయా అని. ఇప్పుడు సమాజం ఆ యొక్క వర్గాల్ని ఈ లెవెల్లో అందరు అగ్రవర్ణాలు లేకుండా సామాజికంగా ఆర్థికంగా ఎదిగినటువంటి ఒక కుటుంబాలతో సమానంగా తీసుకురావడం ఉద్దేశంలో వారి మీద దృష్టి పెట్టాల్సిందే. దానికోసం అటువంటి ఒక విషయాల సందర్భానుసారంగా మాట్లాడతారు. కానీ కేవలం ఓట్ల కోసం, భక్తి ఓట్ల కోసం ఈ యొక్క కార్డు వాడుకోవడం అనేది బీజేపీకి లేదు. ఆ కష్టంతో ఎదిగినటువంటి మోదీ గారు లేదా ఇంకా అనేక మంది ఈ యొక్క పార్టీలో ఈ యొక్క సిద్ధాంతం పనిచేసే దాంట్లో కష్టంతో ఎదిగిన తప్ప క్యాష్తో కాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, కొత్తగా మాట్లాడతారు. 2014 మాట ముఖ్యమంత్రిగా కాకముందు ఉన్నటువంటి విషయం. ఆ యొక్క సెన్సెస్ ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉండేనో దాన్ని మితికిలా గుజరాత్ లో ఆ యొక్క మార్పు జరిగి ఉంటది. దాన్ని ఇప్పుడు ఇష్యూ చేసి సానుభూతి పొందాలి, పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలి మోదీ గారిని అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటది. మీ మీద పడుతుంది అది. మోదీ సచ్ స్టేచర్ నౌ యూ కెనాట్ జస్ట్ సింప్లీ ఇగ్నోర్ వారిని. ప్రపంచం వారిని యాక్సెప్ట్ చేస్తుడు. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వ్యవహరించాలి మోదీ గారితో అన్న విషయం. కాబట్టి అనుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఓట్ల కోసం మాటలు కాదు, ప్రజలకు అభ్యున్నతి కోసం మీ యొక్క పరిపాలన ఉండాలి తప్ప ఈ యొక్క గిమ్మిక్కులు ఆడి ఓట్లు పొందాలనే ప్రయత్నం చేయకండి. మోడీ గారితోనో లేకుండా ఇంకెవరితోనో కానీ ఇటువంటి చీప్ మాటలు మాట్లాడదని నా యొక్క సలహా. ఓకే, బాలరాజు గారు, ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. సర్వేలో పాల్గొనకపోవడం అసలు కరెక్టేనా? ముఖ్యంగా అంటే ప్రతిపక్షాలు అయితే నమ్మకం లేదు, సర్వేని తప్పు పట్టడం, ఇవన్నీ ఒక లెక్క అయితే అసలు పార్టిసిపేషనే ఉండకపోవడం, వివరాలు ఇవ్వకపోవడం కరెక్టేనా? జ్యోత్న గారు, ముందుగా మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి ప్యానల్ పెద్దలు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. నమస్తే. మరి ఈరోజు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు ఏదైతే ఉందో, టోటల్ గా డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అంటా ఉన్నాను. వైపు రాష్ట్రంలో బీసీల జనాభా దగ్గర ఇప్పుడు 3 ప్యానలిస్టులు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులమి, బలహీన వర్గాల సంబంధించిన నాయకులు వివిధ పార్టీలో ఉండవచ్చు. కానీ బలహీన వర్గాల సమాజం అనేది అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అనేది స్పష్టంగా HMT ద్వారా చెప్తా ఉన్నాం. ఆ క్రమంలోనే భారత రాష్ట్ర సమితిగా కొన్ని అభిప్రాయాలని బీసీల నుంచి కావచ్చు, భారత రాష్ట్ర సమితిగా వ్యక్తం చేసినాం. ఏమైనా వ్యక్తం చేసినాము? ఇవాళ మాట్లాడుతున్న మాటలకు, చేస్తున్న చేతలకు పొంతన లేకుండా పోయింది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వమేమో మేము ఎక్కడ లేని కులగణన చేసినామని చెప్పేసి ఒకవైపు ఏమో గొప్పలు చెప్పుకుంటా ఉంది. కానీ ఆ కులగణలో తప్పుల తడకగా ఉంది. బలహీన వర్గాల జనాభాను తగ్గించిండ్రు, కొన్ని కులాల జనాభాను పెంచిర్రు అనేటువంటి అంశం ఇవాళ బలహీన వర్గాల సంఘాల్లో కావచ్చు, పార్టీలలో కావచ్చు, మేధావులు కావచ్చు చర్చ జరుగుతూ ఉంది. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని కరెక్ట్ చేయాలంటే రీసర్వే చేయమని చెప్పేసి భారత రాష్ట్ర సమితిగా మేము రీసెంట్ గా ఒక బలహీన వర్గాల సమావేశం ఏర్పాటు చేసి మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోటి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతోటి, ముఖ్య బలహీన వర్గాల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పరిచి
కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆ సమావేశానికి వచ్చినారు. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం, దీన్ని రీసర్వే చేయండి, రీసర్వే కండక్ట్ చేస్తే ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే, ఏమైనా తప్పులు జరిగి ఉంటే డెఫినెట్ గా మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ రీసర్వే కండక్ట్ చేయకుండా ప్రభుత్వమే ఒకవైపు దోబించులాడుతా ఉంది, ఒకవైపు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్న నిరంజన్ గారు కావచ్చు, ఒకవైపు కె కేశవరావు గారు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు, అదేవిధంగా బాలరాజు గారు, రీసర్వే అంటే ఇప్పుడు మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టింది కదా, 16 నుంచి 28వ తేదీ వరకు ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు, వివరాలు ఇవ్వచ్చు అని. 3.1% ఏదైతే మిగిలిపోయిందో వాళ్ళకి మాత్రమే రీసర్వే చేసింది. టోటల్ గా మొత్తం ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే బాగుండనే అంశాన్ని ప్రభుత్వం చెప్తే బాగుండనేది, లేకపోతే దీనికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు కానీ ఇంకెవరైనా ఇప్పుడు డోర్లు మూసిన కొన్ని కుటుంబాలు అని చెప్పారు మేడం. ఏమంటే కుటుంబాలు కొంతమంది ఇళ్లలోకి పోతే డోర్లు మూసిరని చెప్పేసి చెప్పినారు. అదేవిధంగా కొంతమంది ఏం చెప్పినారు, కుక్కలు ఉన్నాయి కాబట్టి పోలేకపోయినామని చెప్పేసి కొన్ని సాకులు చూపించినారు. ఇటువంటివి కూడా అన్ని కలెక్ట్ చేస్తున్నా లేదనేది ఒక అంశం అయితే మేడం. రెండు ప్రధానంగా 2011 జనాభా లెక్కల్లో 3,50,00,000 చూపించినారు. 2024 వచ్చే వరకు 3,70,00,000 చూపించినారు. అంటే సుమారు 15 ఏళ్లలో 20 లక్షల జనాభా పెరిగిందని చూపించారు మేడం. మరి వాస్తవంగా గ్రోత్ రేట్, వార్షిక జనాభా వృద్ధి రేట్ ఏదైతే ఉందో 1.35% లెక్క వేసుకున్నా కూడా ఇంకా 50 నుంచి 60 లక్షల 70 లక్షల జనాభా పెరగాల్సింది ఉండే, అది తగ్గింది అనేది ఇలా మేధావుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా గ్రోత్ రేట్ ప్రకారం, జనాభా వృద్ధి రేట్ ప్రకారం చూసుకున్నా కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర జనాభా 4,30,00,000, 4,40,00,000 వరకు ఉండాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారికే నష్టమే కాదు, రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా విషయంలో నష్టం జరుగుతుంది. రేపు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు జనాభా ప్రకారం చేసుకుంటే పార్లమెంట్ స్థానాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఇది నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని కరెక్ట్ చేయండి అనేది భారత రాష్ట్ర సమితి వాదన. ఇంకో అంశం కూడా చెప్తున్నాం మేడం, ఇందులో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ అన్నటువంటి కామెంట్స్ కూడా మీరు ఫేస్ చేశారు కదా మేడం. 3.1% కుటుంబాలు అంటే 3 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా 16 లక్షల జనాభాను మీరు లెక్క చేయలేకపోయిందని చెప్తా ఉంది. అంటే 3 లక్షల కుటుంబాలు మీరు సామాజిక బహిష్కరణ చేస్తారా? అదేవిధంగా 16 లక్షల జనాభాను మీరు సామాజిక బహిష్కరణ చేస్తారా? ఒకవేళ సర్వేలో పాల్గొనకపోతే అది ప్రభుత్వం తప్పు కదా. ప్రభుత్వం మొదటి నుంచి కూడా మేడం 2 అంశాలలో క్లారిటీ లేదు ప్రభుత్వానికి. మార్చి 2024లో వీళ్ళు జియో నెంబర్ 26 తీసుకొచ్చారు మేడం. తదనంతరం జియో నెంబర్ 26 ఎందుకు వేసినారు? ఏదైతే బీసీ వెల్ఫేర్ ద్వారా కులగణన చేయాలని చెప్పి జియో నెంబర్ 26 తెచ్చారు. అప్పుడు మేధావులు, బలహీన వర్గాలు, పార్టీలు అయ్యా మీరు ఇది కోర్టులో నిలవదని ఏం చేసినారు? జియో నెంబర్ 46 తెచ్చారు. జియో నెంబర్ 46 ఏంది? బీసీ కమిషన్ ద్వారా మేము కులగణన చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పినాం, వీరికి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి, అనేక రకాల కోర్టు తీర్పు అని చెప్పి మేధావులు చెప్తే మళ్ళీ జియో నెంబర్ 49 తెచ్చారు. జియో నెంబర్ 49 లో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు లాస్ట్ లో నోట్ ఉంది మేడం. జ్యోత్స్న గారు మీరు సార్ సీరియస్ అంశం ఏం నోట్ ఉంది? కోర్టు తీర్పులకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ పనిచేస్తుంది. కోర్టు తీర్పులు ఏమున్నాయి భారతదేశంలో? కర్ణాటక సంబంధించి కృష్ణమూర్తి కేసు కావచ్చు, మహారాష్ట్ర సంబంధించి వికాసరావు గవాలి కేసు కావచ్చు, మధ్యప్రదేశ్ సంబంధించిన కేసు కావచ్చు, అనేక రకాల కేసులలో 50% కంటే మించి మనం రిజర్వేషన్లు పెంచకూడదు అనేది ఉన్నది. మరి కోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ డెడికేషన్ కమిషన్ పనిచేస్తున్నప్పుడు ఎందుకు డెడికేషన్ కమిషన్ చేసినట్టు, ఎందుకు లెక్కలు తీసుకుంటున్నట్టు, చట్టం ఎందుకు చేయట్లేరు, మీరు బిల్లులు ఎందుకు ప్రవేశపెడతలేరు? ఇవన్నీ కూడా బీసీలు మభ్యపెట్టడం కోసమే అనేటువంటి భావన తెలంగాణ ప్రాంతంలో మేధావులలో బీసీ బలైన కంప్లీట్ చేస్తాను. రెండో అంశం ఏంటంటే బీసీల యొక్క కులగణన ఏదైతే చేసిరో దాంట్లో పోయినసారి మీరు సకల జన సర్వేని మేము బయట పెట్టలేము, వాస్తవమే. సకల జన సర్వే కొన్ని రికార్డ్స్ అనేవి ఇలా ఆన్లైన్ లో ఎంసీహెచ్ఆర్ రిపోర్ట్ లో ఉన్నవి. ఆన్లైన్ లో రిపోర్ట్స్ ప్రకారం 2014 సకల జన సర్వేలో బీసీల జనాభా ముస్లింలను కలపకుండానే 51% ఉంటే మీరు చేసిన కులగణనలో ఏదైతే జనాభా సర్వేలో 46% ఎట్లా తగ్గింది అంటే 5% జనాభాను, బీసీల జనాభాను తగ్గించురు కావాల్సుకుని కార్యక్రమం చేసినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన తప్పులున్నా లేదంటే విమర్శలు ఫేస్ చేయడం అనేది బీసీలుగా మా జనాభా తగ్గుతారా? చరణ్ గారు అది ఇప్పుడు విమర్శలు రావడం సహజం. ఖచ్చితంగా తప్పులుంటే ఎత్తి చూపుతారు, ప్రజలు ఎక్కడైనా చేసినా కూడా సంఘీభావంగా ప్రతిపక్షాలు. అయితే ఈ క్రమంలో చేసేటువంటి విమర్శలపైన కూడా కాంగ్రెస్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు
విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకవైపు అంటే మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసేసి ఇటువంటి కామెంట్స్ చేయడం కావచ్చు, సామాజికంగా బహిష్కరణ చెయ్యాలి అన్నటువంటివి కావచ్చు. ఏంటి ఇది? మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాస్తవం మాట్లాడారు. ఎందుకంటే 2001 ముందు నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ ఏదైతుందో అది ఓసీ సామాజిక వర్గంలో ఉంది కాబట్టి వారు బీసీ అని ప్రతిసారి చెప్తుంటారు. ఇప్పుడు చాలా మంది చాలా ఇంటర్వ్యూలో కావచ్చు, డిబేట్ లో చాలా సార్లు మాతోనే మాట్లాడారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, దేశంలో బీసీ ఎంపీలు ఎక్కువ ఉన్నారు, కేంద్ర కేబినెట్ లో బీసీ కేంద్ర మంత్రులు ఉన్నారని చెప్తాను. మరి కేంద్ర కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎంపీలు ఎక్కువ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు చట్టసభ రిజర్వేషన్ తెస్తలేదు? ఎందుకు కులగన్న చేసి అందులో జనగణన చేసి కులగన్న ఎందుకు చేయడం లేదు? ఎందుకు బీసీల వాటా తెలుస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది. అదే కాకుండా 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలు అత్యధికంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు నిధులు ఇస్తలేరు? అదే కాకుండా యూపీఎస్సీ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు 20% మాత్రం రిజర్వేషన్ అమలు అవుతా ఉంది? ఎందుకు కేంద్రంలో కేంద్ర బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేసలేరు? అదే కాకుండా ఎందుకు గుజరాత్ రాష్ట్రంలో 10% మాత్రం లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు? నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో 10% బీసీ రిజర్వేషన్ ఇస్తూ దేశంలో వారు బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తే దాన్ని తప్పుపడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వాస్తవ విషయాలే కదా. నరేంద్ర మోడీ గారి కులం 2001 ముందు బీసీ లేదు కదా, అది వాస్తవం కాదు కదా. వాస్తవం కన్వర్టెడ్. ఇప్పుడు ఒక హిందూ మతం నుంచి ఒక క్రిస్టియన్ మతం మారినప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటారు. అదేవిధంగా ఒక వచ్చి ఓసీ నుంచి ఒక బీసీగా మారినప్పుడు కన్వర్టెడ్ బీసీ అంటే ఓడ ఏమన్నా తప్ప, అదేమన్నా దేశద్రోహం లేకపోతే నిషేధించే ఓడ? అదే కాకుండా ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు చరణ్ గారు ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా ఓసీలోనే ఉంది, తర్వాత చట్ట ప్రకారం మొత్తం మారింది. అయితే బీసీల గురించి ఉంటారు కానీ మనస్తత్వం బీసీ కాదు అని చెప్పేసి. అండ్ ఇక్కడ అంటే ఈ సర్వే కోసం పెట్టినటువంటి చైర్మన్ కావచ్చు అండ్ ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరూ ఓసీలే కదా, వీళ్ళు మాత్రం బీసీల గురించి ఎట్లా ఆలోచిస్తారు అన్నటువంటి క్వశ్చన్ మీరు ఫేస్ చేస్తారు అట్లాంటప్పుడు? మేడం ఇప్పుడు అదే కదా చాలా స్పష్టంగా, అంటే వాళ్ళు కాదు మీరు కాదు, అంటే ఉన్నత వర్గానికి సంబంధించిన ఎవరు కూడా ఆలోచించారని అర్థం చేసుకోవాలా, లేదంటే వాళ్ళు ఊరికే ముసుగేసుకొస్తున్నారని చెప్పే ఉద్దేశమా ఏంటి? భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం మాత్రం బీసీ వాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఓసీ అయినప్పుడు కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, దాన్ని నెరవేర్చే క్రమంలో మేము సిద్ధశుద్ధుడు మేము ఓసీలమైనా కూడా మేము చేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మాది త్యాగం, మీది త్యాగం కాదు, మీరు బీసీల పేరు మీద ఓట్లు వేయించుకుంటా ఉన్నారు, బీసీల నిండా మూస్తా ఉన్నారు. మేము బీసీల పేరు మీద ఓట్లు వేయించుకున్న బీసీలకు మాట ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. అదే కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఏ మాట కూడా అవాస్తవం కాదు, అబద్ధం కాదు, అది సత్యం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2001 ముందు వారు బీసీ కాదు. అదే కాకుండా వారు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకంటే వారు బీసీ ప్రధానమంత్రి అయినా మరి కులగణన చేస్తామని తప్పైందా? లేదు జనగణనలో కులగణన ఎందుకు చేయడం లేదు? ఇవన్నీ విషయాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సొంత రాష్ట్రంలో అన్యాయం జరుగుతా ఉంది, బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంది, తన చేతిలో ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో కూడా బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడినాం. అదే కాకుండా ఇక్కడ కేసీఆర్ గారి గురించి వచ్చినప్పుడు కేసీఆర్ గారు అసలు వివరాలు ఇవ్వనోడు వ్యక్తులు ఎట్లా మాట్లాడతారు మేడం? మీరు వివరాలు ఇవ్వాలి కదా, మీరు మాట్లాడే ముందు నిజంగా మీరు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మీరు ముదిగాల వివరాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు ఎవరు, కేటీఆర్ గారు ఎవరు, హరీష్ రావు గారు ఎవరు, భారతీయ జనతా పార్టీ నుంచి డికేఆర్ గారు ఎవరు, అదేవిధంగా పల్లరాజరెడ్డి గారు ఎవరు? మీరు వివరాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేని తప్పుపట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బేరస్ పడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే మీరేమో అమ్మ పెట్టదని అనుకునేదట, మీరు చేయరు. చేసిన సర్వే ఒకరోజు చేసి సమగ్ర కుటుంబ సర్వేను బయట పెట్టరు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల పాటు దాదాపు 1,00,000 మంది పనిచేసి 30 రోజుల చరణ్ గారు పుట్టుకతోనే ఓసీ అయితే బీసీ గురించి ఆలోచిస్తారా, ఆలోచించరా? మేడం ఆలోచించరా? మేడం ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఎందుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. సోషల్ ప్రధాని ఎందుకు ఆలోచించారు? ఎందుకు ఆలోచి ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు చేతిలో ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు అడ్డుకుంటా ఉన్నాడు? ఇదే కాదు, బీహార్ రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు చాలా స్పష్టంగా ఆ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకత్వం అంగీకరించింది, కేంద్ర నాయకత్వం మేము వ్యతిరేకం అని చెప్పారు. అదేవిధంగా నితీష్ కుమార్ గారు అక్కడ కులగణన చేసిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి భారతీయ జనతా పార్టీ తీస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్జేడీ కలిసి ఆయన మరొకసారి ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ గారు కులగణన చేస్తామని చెప్తే ఏకంగా ఈడీ కేసు పెట్టి జైలు పంపించారు. అదే ఉద్ధవ్ ఠాకరే గారు చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ మీద దించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎవరన్నా దేశంలో కులగణన చేస్తానంటే మాత్రం ఒంటి కాలమే వాళ్ళ కేసులు పెట్టుడు, వారు ముఖ్యమంత్రి కుర్చీలు దించుడు,
అదేవిధంగా వాళ్ళని ఆ మధ్య తగాదాలు ఆ రాష్ట్రంలో క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కానీ జార్ఖండ్ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ అమిత్ షా గారు ఏం చెప్పారు, మేము 50% సీలింగ్ ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అక్కడ ఎలక్షన్ స్టేట్మెంట్. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానంతో ముందుకు పోతారు. నార్త్ స్టేట్ పై బీపీ తినమంటారు, మిగతా రాష్ట్రాలకు వచ్చి బీపీ వ్యతిరేకం అంటారు. జార్ఖండ్ పోయామంటారు రిజర్వేషన్ పెంచుతారు, బీహార్ లో రిజర్వేషన్ పెంచినట్టు, జాతీయ స్థాయిలో మేము వ్యతిరేకం చెప్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్లుందంటే వాళ్ళ ఓట్ల కోసం ఏదైనా అంటారు. కేరళ మనం ఏం చేసి కర్ణాటక ఏం చెప్పారు, ఉచితాల సమాధానం తీసుకుందాం. మహారాష్ట్రలో ఉచితాలు ఇచ్చారు, ఢిల్లీలో ఉచితాలు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఎంతవరకైనా దిగదు. అదే కాక మేడం ఒక నిమిషం, గెలవడం కోసం మీ సిద్ధాంతాలనే మార్చుకుంటారనేది నాకు తెలిసి చరణ్ గారి వర్షన్. ఇప్పుడు అది గతంలో అంటే ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేక అంటే సంక్షేమ కాదు ఉచితాలకు సంబంధించి వ్యతిరేకం అంటారు, కాకపోతే గెలవడానికి ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ సర్వేకు సంబంధించి కావచ్చు, రిజర్వేషన్స్ కు సంబంధించి కావచ్చు, ఒక్కో రాష్ట్రం దగ్గర ఒక్కో పంథాతో ఆల్మోస్ట్ అధికారమే పరమావధిగా బీజేపీ వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అనేక ఉదాహరణలు మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలు, వారి యొక్క ఆలోచన విధానం. ఈ దేశాన్ని 53-54 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో పాలించిన పార్టీ ఎందుకు ఇటువంటి విషయాల మీద వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చేయలేకపోయినారు? రాజ్యాంగం మన ముందర ఉన్నది, దాని ప్రకారంగా ఇప్పుడు ఎక్సెప్ట్ తమిళనాడు వేరే ఉదాహరణలు ఎక్కడ లేవు. 9th షెడ్యూల్ గురించి వాడు కోర్టుకు పోయి తెచ్చుకోవడం కారణం బియాండ్ 50%. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు చేయాల్సి ఉండే కదా, ఎందుకు చేయలేదు? అన్ని రాష్ట్రాల వాళ్ళే ఉండే కదా. బీజేపీ రాకముందు 90s కన్నా ముందు దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళే ఉండే, 1 or 2 కమ్యూనిస్ట్ రాష్ట్రాలు తప్ప. ఎందుకు చేయలేకపోయి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? మేము చెప్పినాం 42% ఇక్కడ రాష్ట్రంలో ఇస్తామని చెప్పేసి మీరే ఇచ్చినారుగా డిక్లరేషన్ కామారెడ్డిలో. మీరు ఏ ఆధారంగా ఇచ్చినారని రాజ్యాంగం ముందర పెట్టుకున్నారు. రాజ్యాంగం అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు కేంద్రంలో అధికారం వస్తుంది, అధికారం వస్తే లోక్సభలో రాజ్యసభలో బిల్ చట్టం మార్పు చేసి మేము ఇస్తామనే ఉద్దేశం. అది సాధ్యమైందా? ఇప్పుడు 99 గెలిచి ఇవాళ దేశంలో సెంట్రల్ లో వారు వస్తే ఇస్తామంటున్నారు కదా, మిమ్మల్ని ఇవ్వమని అడుగుతున్నారు. ఆ మాట చెప్పలేదు కదా ఇప్పుడు, అప్పుడు చెప్పలేదు కదా మేము ఇస్తాం మాకు అధికారం ఇవ్వండి ఒక రాష్ట్రంలో చెప్పినారు. మనుషులేమో కాదని తెలుసు, కేంద్రంలో వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ మనసులో ఉండేది. కానీ అనవసరంగా మాట్లాడి ఇప్పుడు కోర్టు యొక్క డైరెక్షన్ కూడా ఏ రకంగా ఉన్నది ఇప్పుడు బాలాజీ గారు చెప్పినారు. ఈ రకంగా కళ్ళ ముందర ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఆ మాట మాట్లాడడం ఏంది? మళ్ళా సెకండ్ రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. ఇది ఏ రకంగా ప్రజల్ని మోసగించడం? మీరు చట్టరీత్యా కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టు యొక్క డైరెక్షన్స్, ఆ డెడికేషన్ కమిషన్ లో ఉన్నటువంటి దాంట్లో అవన్నీ కూడా కళ్ళ ముందర ఉన్నది. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతా ఉన్నారు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి. ఇవన్నీ కూడా ఓటు కోసం, అధికారం కోసం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. డిఫరెంట్ గా కొన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క తారతమ్యాలు ఉన్న చోట కొన్ని ఎక్కువ తక్కువ బీసీలు తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల బీసీలు ఎక్కువ ఉండొచ్చు. దాని మీదకెళ్ళి బేస్డ్ ఆన్ జనాభా ఆ యొక్క ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎక్కువ తక్కువ ఉంటుంది. అంత మాత్రాన ఆ పార్టీ మొత్తంగా కూడా ఆ రకంగా మాట్లాడుతున్నట్టు ఆరోపించడం కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు చేసి చూపెట్టండి. ఉచితాల గురించి మీరు తీసినారు, వాళ్ళు తీసినారు. ఏమండి మేము తీసినామా? దేశంలో ఫేర్ గా ఓటు అడిగేటువంటి అలవాటు మాకు మాత్రమే ఉంది. మా యొక్క పాలసీ మా యొక్క ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. ఒక్క నిమిషం అండి చరణ్ గారు చాలా మంది చూస్తుంటారు ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు చూసాం. బేసిక్ గా మీరు అటువంటి హామీలు ఇవ్వరు, కానీ ఢిల్లీలో గెలవడానికి ఇచ్చారు. అక్కడ ఏవైతే అమలు చేస్తుందో వాటితో పాటు కొన్ని అదనంగా యాడ్ చేసి ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువనే ఇస్తామని చెప్పి గెలిచారు, అవునా కదా? సో మీరు మామూలుగా అయితే అటువంటి హామీలు ఇవ్వరుగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గెలిచే అవకాశం ఉందా లేదా బేరీజు వేసుకున్నారు. సో ఇస్తేనేమో హుందాగా ఉంటుంది, చెప్తే చెప్పకపోతే కుదరదు అన్నటువంటివి కొన్ని లెక్కలతో అనౌన్స్మెంట్లు ఇస్తారా ఇవ్వరా మీరు? నేను అదే చెప్తున్నాను జ్యోత్స్న గారు, రైట్లీ మీరు రేజ్ చేసినారు. సుప్రీంకోర్టు గతంలో మొన్న చెప్పింది, గతంలో కూడా చెప్పింది ఇదే విషయం. సంక్షేమ పథకాలకు అర్థం పర్థం ఉండాలి,
ఓట్ల కోసం ఇష్టారీతిన మీరు స్కీమ్స్ అనౌన్స్ చేసి ఓటు పొందడం ఎలక్షన్ ముందు కాదు. ఇది ఎక్కడో ఒక చోట దీన్ని క్యాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు సూచన ఇచ్చింది, జడ్జిమెంట్ కాదు సూచన ఇచ్చింది. మొన్న కూడా అదే చెప్పి కామెంట్ చేసి అసహనం వ్యక్తం చేసి సుప్రీంకోర్టు. దాన్ని మేము సీరియస్ గా ఆలోచిస్తాం ఎప్పటికైనా. కానీ రాజకీయాలు ఎట్టయిపోయి అన్ని పార్టీలు కూడా ఇష్టంగా వచ్చినట్టు జయలలిత రాజకీయాల నుంచి పడితే ఇప్పటిదాకా కొత్తగా అన్ని కూడా ఓట్ కోసం ఏమైనా చేద్దాం, ఆస్తులు అమ్మి మీకు దానం చేస్తామని చెప్పి చెప్తా ఉంటే భారతీయ జనతా పార్టీ నిష్ఠతుని దేశ ఇప్పుడు కాంగ్రెస్ ఒక డిమాండ్ చేస్తోంది, కేంద్రానికి ధైర్యం ఉంటే దేశమంతా కులగణన చేయాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది కులగణన చేయాలి. కులగణన ఫస్ట్ ఈ యొక్క థాయిలాండ్ మీద ఫ్రీ బీచ్ మీద రండి, ఒక ప్లాట్ఫామ్ మీద వద్దాం. అన్ని రాజకీయ పార్టీలు ఏ కోశాన కూడా ఫ్రీ బీచ్ ఇచ్చేటువంటి మాటే లేదు, మేము దానికి కట్టుబడి ఉంటాం. బడ్జెట్ అవైలబిలిటీ, రెవెన్యూ అవైలబిలిటీ దాంట్లో ఇంత శాతం మాత్రమే ఇద్దాము అని డిసైడ్ చేసి ఒక ఎలక్షన్ పోదాం అందరం కలిసి రెడీ వాళ్ళు మాట ఏ లెక్క ఏ లెక్కతోని కులగణలో 5% 5.5% బీసీల సంఖ్య తగ్గుతుంది చెప్పండి, ఎట్లా తగ్గుతుంది? ఇది ఎక్కడో ఒక చోట ట్రాన్స్పరెన్సీ రావాల్సిన అవసరం మీ దగ్గర ఉండాలని నేను వాళ్ళు చెప్తున్నారు. నేను సీఎం పదవి కోసం నేను భయపడలేదు, ఉన్నా పోయినా తప్పు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను చెప్పి సీఎం గారు చెప్తా ఉన్నారు కదా. మరి సీఎం గారు రీసర్వే ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా వాట్సాప్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అనేక ఆరోపణలు మేము చెప్పడం కాదు, చెప్తున్నాం. ఓకే బాలరాజు గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా సర్వే చేసినప్పుడు ఖచ్చితమైన వివరాల కోసమే చేస్తారు. కానీ సర్వే చేసినప్పుడు వచ్చినప్పుడు వివరాలు ఇవ్వకుండా ఉండడం కరెక్టేనా? ఒకవైపు వివరాలు ఇవ్వని వాళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. డెఫినెట్ గా అందరు ఇన్వాల్వ్ కావాలి, అందరు వివరాలు ఇవ్వాలి. ప్రభుత్వం యొక్క ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అందరికి అప్లికేబుల్ అయినప్పుడు అందరు ఇన్వాల్వ్ కావాలి. అంటే రాయించడం తప్పనిసరి, రాయించాలి. కానీ ఎక్కడ లోపం జరిగింది అందరికి అనుమానాలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అనుమానం వ్యక్తం చేస్తారు, ఓపెన్ గా మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, డెడికేటెడ్ కమిషన్ మీద సిస్టమ్ ఎటువైనా అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అనేక రకాలుగా విత్ ఇన్ ది పార్టీ, విత్ ఇన్ ది గవర్నమెంట్ లోనే అనుమానాలు ఉండే బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే ఓపెన్ గా ఇంకొకసారి రీసర్వే చేసి ట్రాన్స్పరెంట్ గా అందరికి సర్వే చెప్పండి. ఒకసారి బాలరాజు గారు శ్రీనివాస్ గారు దీనిపైన మళ్ళీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. బాలరాజు గారు, వివరాలు ఇవ్వని వాళ్ళు మాట్లాడే అర్హత ఉందా అంటోంది కాంగ్రెస్. జ్యోత్స్న గారు, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే సర్వే చేస్తున్నారో ఈ సర్వే కోర్టుల్లో గానీ అసలు బీసీల రిజర్వేషన్లు దీని వల్ల రాదనేది వాళ్ళకి మొదటే తెలుసు. వారు ఇచ్చిన జీవోలో డెడికేషన్ కమిషన్ జీవోలోనే ఉన్నది, కోర్టు తీర్పులకు లోబడే పనిచేస్తుందని చెప్పేసి. రెండో అంశం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక చిన్న క్వశ్చన్, మీరు అన్నదానికే చెప్తాను. వాళ్ళకు తెలుసు అన్నప్పుడు ఈవెన్ మీ పార్టీ నేతలకు తెలియదా? ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే తీసుకురావడం సాధ్యమే అని చెప్పేసి నిన్నగాక మొన్న మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే అని మాట్లాడుతున్నారు. సో కుదరదు అని వాళ్ళకు తెలిసి కూడా ఇచ్చారు అని అంటారు, చిత్తశుద్ధి ఉంటే తీసుకురావడం కుదురుతుంది అని అంటారు. మీ దగ్గర నుండి ఏం తీసుకోవాలి మేము? ఇప్పుడు నేను ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఇలా సర్వే చేసింది. సర్వే చేసినప్పుడు డెడికేషన్ కమిషన్ అనేది కోర్టు తీర్పులకు అనుగుణంగానే పనిచేస్తుంది జీవోలు ఇచ్చినారు. సంతోషం, మీరు ఏదో కులగణన చేసిరు, ఆ కులగణన చేయడం సంతోషమే. ఆ కులగణనలో మీరు ఎంతవరకు ప్రచారం చేశారు, ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలని చూసినారు, ఎన్ని రివ్యూలు పెట్టినారు, ఎంతమంది మంత్రులు వెళ్లి కులగణలో పాల్గొని చేయండి అని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రత్యేక సమావేశం పెట్టి చేసినారా? వాస్తవంగా కులగణన అనేది ఏదో చేస్తున్నామా నామకే మాస్తే చేసిరనేది ఒక భావన ప్రజల్లో ఉంది, మొదటి పాయింట్. రెండోది, ఇవాళ మీరు నిన్న కులగణన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు జనాభా తగ్గిన జనాభా గురించి మాట్లాడండి, ఎట్లా రీసర్వే చేయాల గురించి మాట్లాడండి. బీసీల జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన సందర్భంలో సామాజిక బహిష్కరణ చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని అంటారు. మరి ఇలా 16 లక్షల జనాభా ఇలా దాంట్లో సర్వేలో పాల్గొనలేదు. ఆ 16 లక్షల మందిని సామాజిక బహిష్కరణ చేస్తారా? 3 లక్షల కుటుంబాలని సామాజిక బహిష్కరణ చేస్తారా? నేను అడుగుతాను హెచ్ఎంటీ ద్వారా, సామాజిక బహిష్కరణ చేయాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఎందుకు చేయాలి చెప్పనా? కులగణన చేసిన జబ్బలు జరుపుకుంటారు కదా. ఇలా బలిన వర్గాల జనాభాను 5% తగ్గించిర్రు, మున్నూరు కాపుల జనాభా తగ్గించిర్రు, గొల్ల కురుమల జనాభా తగ్గించిర్రు, ముదిరాజుల జనాభా తగ్గించిర్రు, పద్మశాలీల జనాభా తగ్గించిర్రు, అన్ని రకాల జనాభా గౌడ్ల జనాభాను తగ్గించిర్రు. అసలు బీసీలలో కొన్ని కులాలని లెక్కనే చేయలేరు మీరు. అసలు సంచార జాతుల్ని లెక్క చేయాలంటే మేడం
రాత్రి పూట సర్వే కండక్ట్ చేయాలి. చేసి రవిలు సర్వే ఎప్పుడు చేస్తారు? జనాభా సర్వే గుర్తుపెట్టుకోండి. కులగైనా సంచార జాతులు అనే వాళ్ళు బయటికి పోతారు కాబట్టి పొద్దునాడు చేస్తే వాళ్ళు ఉండరు. ఒక రోజు రాత్రి నిర్వహించాలి. చేసి అసలు అది లెక్క చెప్పని అది చెప్పరు. ఇలా సంచార జాతుల్ని బీసీ కులాలని తగ్గించి మీరు ఏ ఇండికేషన్ ఇద్దాం అనుకుంటా అనేది ఇలా హెచ్ఎంపీ ద్వారా భారత రాష్ట్రం అడుగుతా ఉంది. రెండో పాయింట్, మోడీ కులం గురించి చూడండి. నిన్ను మోదీ బీసీ కాదు, మోదీ 2001 తర్వాత బీసీ వాళ్ళు చెప్పినా 1994లో మీ ప్రభుత్వము మీ చిమన్ భాయ్ పటేల్ అని మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు బీసీ రిజర్వ్ బీసీలో చేర్చారు మోదీని. అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఇప్పుడు మోదీ అంశం ఎందుకు నేను అంటా ఉన్నా. మేడం హెచ్ఎంపీ ద్వారా అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాహుల్ గాంధీ దగ్గర పోయే ముఖం లేదు. రీసెంట్ గా 31సారి ఢిల్లీకి పోయాడు. జార్ఖండ్ ఎమ్మెల్యేలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యింది. కానీ మరి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి అదాని అంశం ఒకవైపు హెడ్ఏక్ అయింది. అదాని అంశం 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవడం హెడ్ఏక్ అయితేనే రాహుల్ గాంధీ గారు మంచి సెండింగ్ పెడితే 100 కోట్లు వెనకకి ఇచ్చేసిండు. మళ్ళీ ఇప్పుడేం చేసిండు? మోదీ అంశం ఇప్పుడే తెర మీదకి వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం అని అడుగుతారు, రాహుల్ గాంధీ ఏ మతం అని అడుగుతారు, సోనియా గాంధీ ఎక్కడ పుట్టిందని అడుగుతారు, సోనియా గాంధీ ఏ దేశం అని అడుగుతారు. మళ్ళీ ఇవాళ శరద్ పవార్ 97, 98, 99 రోజులు గుర్తొస్తాయి. అప్పుడు శరద్ పవారే ఈ సోనియా గాంధీ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినప్పుడు, ఎందుకంటే విడలీ కాబట్టి రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కన్వర్ట్. చరణ్ గారు ఈ సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ కావచ్చు, ఇది ఎంత అవసరం, ఎంత ముఖ్యం, ఖచ్చితంగా అందరూ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అనౌన్స్మెంట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేయడంలో విఫలమయ్యారు. అందుకే ప్రజలు అంటే ఎవరైతే వివరాలు ఇవ్వలేదో నేతల విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు 3.1 అనుకున్నా కూడా అందులో ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు అంత లైట్ తీసుకోవడానికి రీజన్ ఇదంతా ఇంపార్టెంట్ కాదేమో, వచ్చిన వాళ్ళు లెక్కలు రాసుకుని పోతారని చాలా లైట్ తీసుకునేటట్టు ఉంది మీ అనౌన్స్మెంట్ అనేది. మేడం, ఒక్క కుటుంబం ఒక పార్టీ ఒక రోజు చేసిన సర్వే మాత్రం కరెక్ట్. 50 రోజుల పాటు 1,00,000 మంది చేసినటువంటి సర్వే తప్పని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? బీసీలో నిండా ముచ్చిదే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆళ్ళ నరేంద్ర గారు వారిని అవమానించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుని, విజయశాంతి గారిని ఇట్లా అవమానించి పార్టీ. చరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి, స్ట్రైట్ క్వశ్చన్ మీరు అన్నదానికే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి. అంటే గతంలో చేసిన సర్వే బయట పెట్టారా పెట్టలేదా, వెబ్సైట్ లో ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు చేసినటువంటి సర్వే అందరూ ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి వివరాలు ఇచ్చారు. అది వివరాలు బయట పెట్టారా లేదా అన్నది అదే ఆ రాజకీయ విమర్శ అవన్నీ పక్కన. కాకపోతే అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే ఇక్కడ చాలా మంది వివరాలు ఇవ్వలేదు అన్నటువంటిది మీరే చెప్తున్నారు. వివరాలు ఇవ్వలేదు 3.1 అని మీరు చెప్తున్నారు. సో ఆ 3.1 వివరాలు ఇవ్వకపోయినా మిగతాది అంటే తక్కువ చూపించారు ఎక్కువ చూపించారు వీటి గురించి కూడా పక్కన పెట్టేసేయండి. మొత్తం వివరాలు ఇవ్వకపోయినా కూడా అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పేసి మీరు కంపారిజన్ చేస్తున్నారు. మీరు చెప్పండి. మేడం అది పారదర్శకంగా ఉందాం కాబట్టి 96.9% ఇవి ఇచ్చిర్రు, 3.1% ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. మేము అర్ధరాత్రి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పామలో కూర్చొని లెక్కలు తెలిసింది కాదు. 50 రోజుల పాటు ఇప్పుడు చెప్తా ఉన్నా మేడం. యాదవ్ల మా క్యాస్ట్ సంబంధించి చెప్తున్నా. ఇప్పుడు మా సర్వేలో యాదవ్ల సంబంధించి 20,17,237 వచ్చింది. అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సర్వేలో యాదవ్లకు సంబంధించి వచ్చింది లెక్క 19,77,368. ఇట్లా మున్నూరు కాపుల మీద చర్చ చేద్దామా, గౌళ్ళ మీద చేద్దామా, పద్మశాలి మీద చేద్దామా, రెడ్ల మీద చేద్దామా, యాదవుల మీద చేద్దామా? ఎందుకంటే నాకు అర్థం కాకడత అమ్మ పెట్టదని అనుకునేదట. బీఆర్ఎస్ పార్టీ ఎట్లుందంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తారు, బయట పెట్టరు. జనాల అనాడంతా బెదిరించి ఆస్తులు పోతే అయిపోతే అంటే మొత్తం ఎక్కడి బాంబేలు ఉన్నోళ్ళు, మహారాష్ట్ర ఉన్నోళ్ళు, జార్ఖండ్ ఉన్నోళ్ళు, ఛత్తీస్గఢ్ నుంచి, అదే బెంగళూరు నుంచి, ఆంధ్ర నుంచి పేద ఇతర తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అందరూ సమగ్ర కుటుంబ సర్వేలో పార్టిసిపేట్ అయితే ఆ లెక్కలు బయట పెట్టలేదు. మీరు ఎందుకు మీ కుటుంబ పార్టీ సంబంధించి మీ క్యాస్ట్ సంబంధించి 1,00,000 మంది కూడా లేరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైలంతా ప్రశ్నిస్తారని చెప్పేసి కేసీఆర్ గారు బయట పెట్టలేదు. దాన్ని రాజకీయంగా వాడుకొని యాదవులు గోరెలు ఇచ్చారు, ముదిరాజులకు చేపలు ఇచ్చేది తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మేలు చేసింది ఏమీ లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ సందర్భంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. బీజేపీ నేతను ఓసీ సామాజిక వర్గ సమయం మహేష్ రెడ్డి చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే అంతకుముందు బండి సంజయ్ గారు అకారణంగా తొలగించారు. మరి బీజేపీ నేత చిత్తశుద్ధి బీజేపీ నేత చేస్తారా? బీఎల్పీ చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అదే కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధ్యక్షులు వర్కింగ్ కేటీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి
ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏ పదవులు అనేవి ఒకటి చరణ్ గారు మన సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతోంది. చరణ్ గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు, చరణ్ గారు ఒకటి క్లియర్ అండి. ఏ పార్టీలో అయినా కూడా ఇంపార్టెంట్ పదవులలో ఎవరు ఉంటారు, అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటే ఎవరికి ఇస్తారు, ఒకవేళ గెలిచేటువంటి అవకాశం ఉంటే కూడా రిజర్వేషన్ లేకపోయినా కూడా కింద స్థాయి వర్గాలకు సంబంధించి తీసుకొచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. ఇందులో ఏ పార్టీకి ఏ పార్టీ తీసిపోదు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని ఒకేలా. జాతీయ పార్టీ బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మొత్తం ఓసీలో పెట్టుకొని బీసీల మీద రాజకీయం చేస్తే సమగ్ర కుటుంబ ఇంటిని సర్వే చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. దేశానికి ఈనాడు ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు పక్క రాష్ట్రాలన్నీ కూడా. చరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు కాదు అంటే సర్వే చేసేటువంటి టైంలో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ప్రజలంతా సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల సరిగా వివరాలు ఇవ్వలేదా? మేడం ఇది డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీలో బలవంతంగా ఏది కూడా చేయలేము మేడం. కేసీఆర్ బలవంతంగా తీసుకోవాలి అన్నది కాదు అక్కడ లెక్క. మామూలుగా ప్రజలకు ఇది ముఖ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అంటే ఇస్తారు కదా. కాబట్టి వాళ్ళంతా పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరినా మరొకసారి 18-20 వరకు మంత్రులైనా మా అధికారులంతా కూడా ఈ బీసీలకు సంబంధించి కావచ్చు కుల సంఘం కలిస్తే కూడా మేము మాట్లాడుతున్నాం. ఆనాడు కేసీఆర్ గారు కలిసిండని ఎవరన్నా కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం కలిసిందా? ఎందుకు ఇదంతా ఇంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ శ్రీనివాస్ గారు 18 నుంచి 20 వరకు ఇక్కడ సర్వే కరెక్ట్ గానే చేశాము. కేవలం బీజేపీ బీఆర్ఎస్ తప్పుగా కనిపిస్తోంది కానీ ఎక్కడ తప్పులు జరగలేదు అనేది కాంగ్రెస్ వర్షన్. నిన్న సీఎం గారు కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పారు. మీకు మాత్రమే తప్పుగా అనిపిస్తోంది అని మేం చెప్పడం కాదు, మాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు కదా. దానికి ఏమంటారు ముఖ్యమంత్రి గారు? ఎంత లెక్కలతో సహా మొత్తం కావడం మొత్తం ప్రజల మనం పెట్టడం జరిగింది ఆ ప్రెస్ ద్వారా. దాని జవాబు ఎందుకు చెప్పారు మరి? ఇప్పుడు జరిగి ఉంటే అనుకుందాం, షార్ట్ టర్మ్ లో మొత్తంగా కూడా చేయాలంటే కష్టమైన పని అనుకుందాం. లేకుంటే దాని మీద కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెట్టి రివ్యూలు చేయడం, ఆ మీటింగ్ పెట్టి అడగడం, తెలుసుకోవడం, ప్రజల్ని ప్రచారం ద్వారా విశ్వాసంలోకి తీసుకోవడం, ప్రజలకు దీని ద్వారా ఈ యొక్క లాభం జరగబోతా ఉన్నదన్న విశ్వాసం కల్పించకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. దానికోసమే కదా మరి రీసర్వే గురించి 16-28 దాకా తీసుకున్నారు. లేకుండా ఎందుకు స్టబ్బంగా ఎందుకు కూడా లేదు? నథింగ్ డూయింగ్, మేము చేసింది కరెక్ట్ అయింది ఎందుకు చెప్పలేకపోతున్నది? రీసర్వే కోసం ఎందుకు మళ్ళా మాట్లాడుతా ఉన్నది సర్కార్? ఎందుకు డిసైడ్ చేసింది? ఇవన్నీ జరిగిన తప్పులు ఇండైరెక్ట్ గా ఒప్పుకొని రీసర్వే కోసం డేట్లు ఇచ్చి మళ్ళీ కొత్తగా ఈ రకంగా ప్రతిపక్షాల మీద మాట్లాడడం కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం, సర్కార్ యొక్క వ్యవహారం. మీరు తప్పులు జరిగి ఉంటే దాన్ని సరి చేస్తున్నామని చెప్పండి కదా. తప్పులు జరిగితే అనేక అధికారులు సస్పెండ్ చేస్తున్నారు కదా, కేసుల మీద అనేక విషయాల మీద తప్పులు జరుగుతాయి కదా మీరు. అదే రకంగా దీంట్లో కూడా జరిగి ఉంటాయి. దాన్ని ప్రజల్లో విశ్వాసం పెంచాల్సిన బాధ్యత సర్కార్ది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి ప్రేరేపించేటువంటి బాధ్యత సర్కార్ది. ఆ విశ్వాసం కోల్పోయారు కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టి దీని ద్వారా వచ్చేది ఏం లేదు. 50% బియాండ్ రిజర్వేషన్ వచ్చేదేం లేదు. ఈ సర్కార్ చేతుల్లో లేదనే విషయం కారణం కావచ్చు. మీ లాజిక్ అంతా కూడా ప్రజలకు అర్థమైంది. రాజ్యాంగం చెప్తున్న 50% కన్నా మించింది లేదని చెప్పేసి అంటున్నప్పుడు ఈ సర్వే ద్వారా వచ్చేదేమున్నది? మీ బడ్జెట్ లో పెట్టింది ఎప్పించడానికి ఏం లేదు. ఏ రకంగా మమ్మల్ని ఉద్ధరిస్తారనే విషయం అనుమానం వచ్చి ఉంటది, ఎవరైనా కావచ్చు. సర్కార్ కు ఒక విజన్ అంటూ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ విజన్. అది లేదు. అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద ప్రామిస్లు, ఇష్టంగా వచ్చినట్టు మాట మార్చడం, ఇవన్నీ పోయి మళ్ళా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఎంత మాట తప్పినట్టు. దాని గురించి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడతారు, చట్టబద్ధంగా ఇస్తామని చెప్పినటువంటి మాట ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామనడం కరెక్ట్ కాదని మనసుల అంతర్మదనం అయితే లేదా నాకు? జ్యోత్స్న గారు వీళ్ళు సర్వే చేసేటప్పుడు 7-8 అంశాలు చెప్పారు మేడం. సామాజికమైనటువంటి దాన్ని ప్రకటిస్తామన్నారు, బీసీలలో కానీ మిగతా కులాలు కానీ. అదేవిధంగా ఆర్థికమైనటువంటి వివరాలు ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా మీరు విద్యాపరమైనటువంటి వెనకబాటుతనాన్ని ప్రకటిస్తామన్నారు.
అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి అంశాలు ప్రకటిస్తామన్నారు. ఏది ప్రకటించారని ఉత్త లెక్కలు ప్రకటించారు. ఆ లెక్కలు ప్రకటిస్తే మాత్రం తప్పు తరకే ఉంది. ఆ లెక్కలని కూడా 2011లో 3,50,00,000 జనాభా ఈ రాష్ట్రంలో ఉంటే ఈ సుమారు 2011 2013 ఏళ్లలో మేడం 19 లక్షలు పెరుగుతాయి మేడం. నేను అంటున్నాను, నేను 13 ఏళ్లలో 19 లక్షలు పెరుగుతుంది జనాభా. 3,50,00,000 కాస్త 3,70,000 అయింది. మరి జనాభా వృద్ధి రేటు ప్రకారం చూస్తే 1.35% చూసుకున్నా 4,30,00,000 పెరగాలి జనాభా. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా ఈ సర్వేకు సంబంధించి జనాభా లెక్క తగ్గిందని, బీసీల లెక్క 5.5% తగ్గిందని, ఓసీ లెక్క పెరిగిందని ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీరు విమర్శిస్తున్నారు, వాళ్ళ సమాధానాలు చెప్పండి. ఇవ్వకత్తు అయితే ఓకే, ఇంతకుముందు అన్నారు అంటే 3.1% అంటే దగ్గర 16 లక్షల మంది ఇవ్వలేదు కుటుంబాలకు సంబంధించినవి. మరి వాళ్ళను బహిష్కరిస్తారన్నప్పుడు ఇప్పుడు ప్రజలు వాళ్ళు సరిగా వినట్లేదో లేకపోతే అవగాహన లేకనో ఇవన్నీ ఒక లెక్క. బట్ రాజకీయ నేతలు ముఖ్యంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, బాధ్యత గల పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఒక పిలుపునిచ్చినప్పుడు ఆ సర్వేలో మన పేర్లు ఇవ్వాలి, మన వివరాలు ఇవ్వాలి అన్నటువంటిది మీరెందుకు ఆలోచిస్తలేరు? ఇప్పుడు ప్రజలు ఎవరు ఇవ్వలేదు ఏంటి, వాళ్ళని బహిష్కరిద్దామా, ఇవి లెక్కల తర్వాత 100% మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు కదా. జ్యోత్స్న గారు, బాధ్యత పౌరులుగా మేము సర్వేలో పాల్గొన్నాము. ఇంకా ప్రభుత్వం చేయాల్సిన సూచన ఏముందంటే మేము పాల్గొన్నాం మేడం. పాల్గొనతో పాటుగా సర్వే చేసేటప్పుడు మీరు ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇది సీరియస్ గా ఇది కులగాన, ఇది మీ లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. బీసీలారా మీరు వెళ్ళండి అని చెప్పేసి మీరు ఏమన్నా ఎంకరేజ్ చేసేటువంటిది, ఏమైనా ప్రోత్సాహం చేసేటువంటిది, ప్రచారం చేసే అంశాలే లేకపోయా. ఏదో చేస్తున్నామంటే ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో బీసీల ముప్పు కోసమో చేసిరు తప్ప దీన్ని సీరియస్ గా చేయలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన మొదటి పాయింట్. రెండోది ఏంటన్నా మేడం, సామాజిక బహిష్కరణ చేయాలనే పదం వాడుతున్నా మేడం. ఏం పద్ధతి? ఇలా మీరు ఆస్తులు బయటపడతాయి కాబట్టి మీరు చేయలేరు. ఇవాళ అఫిడవిట్లు మైనేత అనేటువంటి దాంట్లో మనం అఫిడవిట్ ఉంటది. అఫిడవిట్ లో హరీష్ రావుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేటీఆర్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కవితకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, హరీష్ రావుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని తేల్తాయి కదా. ఈ లెక్కలన్నీ అఫిడవిట్ లో ఉన్నాయి కదా, మైనేత అనే దాంట్లో సైట్ లో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు. ఒకవైపు మీరు లెక్కలు తప్పు చేయాలంటేనే మోడీ కులము, మోడీ అక్కడ కాదు, మోడీ ఇక్కడ కాదు మాట్లాడతాడు. సామాజిక బహిష్కరణ చేయాలని కేసీఆర్ అంటాడు. మీరు కేసీఆర్ తిట్టడం కోసం కులగన చేసిరా? మోడీ బీసీ కులం కాదని కులగన చేసిరా మీరు? ఇది తప్పు కదా కాంగ్రెస్ పార్టీ చెప్పేది. ఇంకేమంటారు? మీరు సామాజిక బహిష్కరణ చేయాలంటే ఎవరు చేయాలండి? ఇలా బీసీ జనగణన పేరుతోటి కులగణన పేరుతోటి బీసీల లెక్క తప్పు చూపించేందుకు మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాలి. బడ్జెట్ లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెద్ద మాటలు మాట్లాడారండి. కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు పెడతాం ప్రతి బడ్జెట్ లో అన్నారు. మన 7,000 కోట్లు 6,000 కోట్లు పెట్టడం గతి ఏర్పడ్డది. అంటే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాలి. ఇవాళ 42% రిజర్వేషన్లు 6 నెలల్లో. చరణ్ గారు, నేతలు వివరాలు ఇవ్వట్లేదు అన్నటువంటి దానిపై ఈవెన్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శల పైన కూడా ఇంతకుముందు బాలరాజు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు పోటీ చేసేటప్పుడు ఎంత ఆస్తుంది ఏముంది అనేది ఇస్తారు, కానీ ఆ వివరాలు అంతకన్నా ఎక్కువ ఇస్తారా? ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఈ లిస్ట్ లో, ఈ సర్వే లిస్ట్ లో అంతకన్నా ఎక్కువ వివరాలు అయితే ఇవ్వరుగా. అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రతిదాన్ని రాజకీయం చేసింది. వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 93 కాలాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 75 కాలాలు ఉన్నాయి. దాన్ని రాజకీయం చేసిర్రు. అదేవిధంగా 50 రోజులు మీరు ఒక రోజు చేసి మేము 50 రోజులు చేస్తే 30 రోజులు ఎమిరేటరీ టైం పట్టింది. 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సర్వేని తప్పని చెప్పేసి మీరు ఎట్లా ఎక్కువ మీకు ఆ లెక్కలు ఉన్నాయి? ఏమన్నా మీకు ఆ లెక్కలు పత్రం లేకుండా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి మీరు చేస్తే అదే కాదు మీ కుటుంబానికి సంబంధించి ఎట్లా వివరాలు ఇవ్వరు మేడం? మీరు వివరాలు ఇవ్వకుండా ఒకే మాటలు సామాజిక బహిష్కరణ చేయకపోతే ఏం చేస్తారు? 3.1% చేయని వాళ్ళు ఏమన్నా మాట్లాడుతురా? మీరు ఇవ్వరు, మీరు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసి మీరు సామాజిక బహిష్కరణ చేయకపోతే ఏమన్నా ముద్దు పెట్టుకుంటారా మేడం? వెళ్ళేమన్నా? అదే కాకుండా బీసీ నిండా ముంచితే బీఆర్ఎస్ పార్టీ. చరణ్ గారు అండ్ ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పండి. ముఖ్యంగా ఈ దరఖాస్తులు పెద్ద ఎత్తున తీసుకోవడం వల్ల, అంటే ఒకసారి ప్రజాపాలన అభయహస్తం అని, రెండోసారి సర్వే అని, గ్రామ సభలు అని ఇలా రిపీటెడ్ గా జరగడం వల్ల ఈ సర్వే కూడా అందులో ఏదో ఒకట్లే అని అనుకున్నారా జనాలు ఏమన్నా? మేడం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మేడం, రేపు కేంద్ర ప్రభుత్వం జరగన్న చేసినా కూడా ఈ ఎమ్మెల్యేలను ఈ అధికారులే భాగస్వాములు అవుతారు. నరేంద్ర మోడీ గారి కుటుంబం వచ్చేది, కేసీఆర్ ఇది ఏంటంటే ప్రతిసారి ఏ చేసినా కూడా చూద్దాంలేండి. ఇప్పుడు 16 నుండి ప్రజలకు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వాళ్ళు 16 నుంచి 28 వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లో ఉంటుంది, లేదా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ సర్వే కూడా వస్తారనుకుంటా కదా చరణ్ గారు? అవును, వస్తారనుకుంటా. సో అప్పుడు వివరాలు ఇవ్వండి, అప్పుడు లెక్క కాస్త క్లియర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఏమైనా నంబర్ పెరుగుతుందా, పర్సంటేజ్ పెరుగుతుందా. సమయం అయిపోయిందండి. ప్లీజ్ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. బాలరాజు గారు, శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.